మయన్మార్ నుంచి 270 మంది భారతీయులు ఎట్టకేలకు ఢిల్లీ చేరుకున్నారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఏపీకి సంబంధించి 11 మంది, తెలంగాణకు చెందిన 12 మంది సైబర్ బాధితులున్నారు. అధిక జీతంతో ఉద్యోగాలు ఇస్తామని మయన్మార్కు రప్పించారు సైబర్ మోసగాళ్లు. ఆ తర్వాత బందీగా ఉంచి చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కార్యకలాపాల్లో పాల్గొనేలా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. దీంతో ఎట్టకేలకు బందీలుగా ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. అంటే డేటింగ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి మాకు అకౌంట్స్ ఇస్తారు. మేము ఒక ఫీమేల్ అకౌంట్స్ అనేటువంటి ఫేక్ వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు మాకు. మేము ఓన్లీ చేంజ్ చేయాలి. ఫీమేల్ అకౌంట్స్ అనేటివి క్రియేట్ చేసిన తర్వాత మేము వాళ్ళకి ఇస్తాం సార్. ఇట్లా ఈ విధంగా మీరు ఇట్లా ఫీమేల్ క్రియేట్ చేసిన తర్వాత మేము ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తూ ఉండాలి. ఎవరికి యూఎస్లో ఉన్న వాళ్ళకి సార్. మొత్తం అక్కడ కేకే పార్క్ అంతా యూఎస్ పైన పడినారు సార్. యూఎస్ క్లయింట్స్ని వాళ్ళు ఎత్తుకున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ కస్టమర్ ఎత్తిన తర్వాత వాళ్ళ నేమ్, డేటా, వాళ్ళు ఎక్కడ వర్క్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, వర్క్ జెన్యున్ వర్క్ కదా, మీరు చేసే వర్క్ జెన్యున్ అదే ఎంప్లాయీ వర్కే కదా సార్. జెన్యున్ వర్క్ సార్, అంతే కదా. ఓన్లీ మేము తీసుకునే డేటా ఒకటే సార్. అంటే మొబైల్ నెంబర్ ఒకటి తీసుకుంటాం. దాని తర్వాత మాకు తెలుసు సార్ మా డేటా. దాని తర్వాత వాళ్ళకు చైనీస్ వాళ్ళకి చేయాలి సార్ మేము ఆ నెంబర్. వాళ్ళకి ఓన్లీ కావాల్సింది వాట్సాప్ నెంబర్ సార్. వర్క్కి మేము జీతాలు ఇచ్చేవాళ్ళం వాళ్ళు నెల సార్. దాంట్లో కూడా మాకు యాజ్ పర్ ఏదైతే వాళ్ళు చెప్పారో దానికి మాకు సగం కట్ చేసేస్తారు సార్. మయన్మార్లోకి మేము ఎంటర్ అయింది కూడా చాలా మంది ఈ సైబర్ ఫ్రాడ్ వల్ల ఏదో ఒక మొబైల్లో వచ్చే లింక్ ఫాలో చేసుకుంటూ మంచి ఉద్యోగం వస్తుంది, మంచి జీతాలు వస్తుంది. ఇవన్నీ కూడా చూసుకొని డీటెయిల్ డ్యూ డిలిజెన్స్ చేయకుండా కొంతమంది యూత్ ఎంప్లాయ్మెంట్ కోసం ఈ విధంగా సైబర్ ఫ్రాడ్కి గురైనారు. ఈ విధంగా వాళ్ళు థాయిలాండ్, మ్యాన్మార్, కంబోడియా ఇలాంటి ప్రాంతాల్లో తిరిగి ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ మ్యాన్మార్, అదర్ కంట్రీస్ సహకారంతో ఈరోజు చాలామంది మన ఇండియాకి రావడం జరిగింది. ఒక ప్లేన్లో దాదాపుగా 135 మంది ఢిల్లీలో రావడం జరిగింది. ఇందులో 11 మంది మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. సో యాజ్ పర్ ద స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ వాళ్ళని మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. 11 మంది ఉన్నారు. రిసీవ్ చేసుకొని ఈరోజు ఇక్కడ ఆంధ్రభవన్కి రావడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ నుంచి రేపు విశాఖపట్నం కానీ విజయవాడ కానీ డిపెండింగ్ ఆన్ దేర్ నేటివ్ ప్లేస్ ఇక్కడ నుంచి బై ట్రైన్ ఇక్కడ నుంచి అన్ని ఏర్పాటు చేసి పంపించడం జరుగుతుంది. మయన్మార్ నుంచి 270 మంది భారతీయులు ఎట్టకేలకు ఢిల్లీ చేరుకున్నారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇక ఏపీకి సంబంధించి 11 మంది, తెలంగాణకు చెందిన 12 మంది సైబర్ బాధితులున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ మయన్మార్ నుంచి భారత్ కు 270 మంది భారతీయులు చేరుకున్నారు. నిన్న సాయంత్రం వారిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. కేంద్ర విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది. దాదాపు 270 మంది సైబర్ బాధితులను కేంద్ర విదేశాంగ తీసుకొచ్చి అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఏపీకి సంబంధించి దాదాపు 11 మంది, అదేవిధంగా తెలంగాణకు చెందిన వారు 12 మంది సైబర్ బాధితులు ఉన్నారు. ఇక 11 మంది ఏపీకి సంబంధించిన సైబర్ బాధితులు విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, కడపకు చెందిన వారుగా ఉన్నారు. జిల్లాకు దాదాపు 2 చొప్పున కూడా వీరంతా కూడా వెళ్ళడం జరిగింది. అధిక జీతంతో కూడిన ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి వారిని మయన్మార్ పిలిచిన సైబర్ మోసగాలు తర్వాత వారిని బందీలుగా ఉంచి చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కార్యకలాపాలు పాల్గొనలా బలవంతం చేసిన సైబర్ కేటుగాలు. అయితే మయన్మార్ నుంచి థాయిలాండ్ సరిహద్దు ప్రాంతాల్లో ఇటువంటి మోసపూరిత స్థావరాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం గతంలో ఆపరేషన్ రెస్క్యూని చేపట్టింది. అందులో భాగంగానే వరుసగా కూడా భారతీయులు ఎక్కడైతే థాయిలాండ్, మయన్మార్ బార్డర్లో చిక్కుకొని వివిధ సైబర్ కేటుగాల బారిన పడి బందీలుగా ఉన్నారు వారందరినీ కూడా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారిని దాదాపు ఈ రోజు అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 11 మందిని, తెలంగాణకు సంబంధించి 12 మందిని కూడా తీసుకురావడం జరిగింది. వీరికి జీతాల ఆశ చూసి వారిని అక్కడికి తీసుకెళ్లిన అనంతరం కూడా ఉద్యోగాలు లేకుండా సైబర్ నేరాలకు, కొత్త నేరాలకు, ఆన్లైన్ డేటింగ్ యాప్స్ కోసం వీరందరినీ కూడా వినియోగించుకున్నట్టు చెప్తున్నాం. బాధితులంతా కూడా అక్కడికి పోయిన తర్వాత మోసపోయినట్టు వాపోవడం, అక్కడి నుంచి నేరుగా తప్పించుకొని బయటకు వచ్చే పరిస్థితులు లేని నేపథ్యంలో వారు అక్కడే వారి చెరలో ఉండి ఈ ఆన్లైన్ డేటింగ్ యాప్ లో వారంతా కూడా పనిచేయడంతో పాటు అక్కడ ఉన్న ప్రభుత్వంతోనే కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం మాట్లాడి వారందరినీ కూడా తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చెప్తాం. అందులో భాగంగానే ఈ రోజు దాదాపు 22 మందిని కూడా భారత్ తీసుకొచ్చారు. అందులో దాదాపు భారతదేశం సంబంధించిన వారు 270 మంది ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉండడంతో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రెసిడెంట్ కమిషనర్లని పిలిచి వారికి ఏ రాష్ట్రం చెందిన వారు ఆ రాష్ట్రాలకు సంబంధించిన అధికారులకు కూడా వారిని అంతా అప్పచెప్పడం జరిగింది. అయితే
ముఖ్యంగా బాధితులంతా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏజెంట్ల ద్వారా కూడా మోసపోయామన్న అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. గతంలో కూడా వారంతా కూడా వివిధ చిన్న చిన్న పనులు చేసుకున్నవారు, వారందరినీ కూడా ఏజెంట్లు ఎక్కువ జీతం ఆశ చూపి పలానా దేశంలో ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపడంతో వీరంతా కూడా అక్కడికి వెళ్లి తర్వాతకి మోసపోయిన గ్రహించి ఆందోళన చెందుతున్న నేపథ్యం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అనేక మంది కూడా ఇట్లాంటి ఆన్లైన్ మోసాల బారిన పడుతున్నారు. వారు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ సతీష్.